నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాళ్లరేవు మండలం సంతపేట నందిరేవు వద్ద కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 3 తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమవగా నిత్య కూలీలైన బాధితులను ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ ముందుకు వచ్చింది. మానవతా దృక్పథంతో స్పందించిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కాకినాడలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక వాతావరణంలో భారీ శాంతి యాత్రలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముస్లింలకు స్వీట్లు పంపిణీ చేశారు. కాకినాడ అపోలో హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్సను సుమారు 8 గంటల పాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేసినట్లు హాస్పిటల్ వైద్య సిబ్బంది పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయూతనిచ్చారు. మండలంలోని సంతపేట నందిరేవు ప్రాంతం దగ్గరలో కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 3 తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులంతా రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజే కష్టపడి పొట్ట నింపుకునే నిరుపేద కుటుంబాలు కావడంతో ఈ ప్రమాదం వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ యాజమాన్యం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి వారికి తక్షణ సహాయంగా 25 కేజీల బియ్యం బస్తాలతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి మాలతి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన ఈ నిరుపేద కుటుంబాల దయనీయ పరిస్థితి తెలుసుకొని తమ లయన్స్ క్లబ్ తరపున మానవతా దృక్పథంతో సహాయం అందించడం జరిగిందన్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సహాయక కార్యక్రమంలో నున్నా దత్తు, బెల్లకుర్తి శ్రీనివాస్ రెడ్డి, కట్ట ఆదినారాయణ, సతీష్, ఎంపీటీసీ చలపతితో పాటు పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. మీరు ఇలా వచ్చిన తీసుకొని మోట అలా నడిచి తీసుకుని అలా నడిచి మిత్రులకు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే లయన్స్ క్లబ్ హాలు వెనక వైపున నందిరేవు దగ్గరలో, మార్కెట్ దగ్గరలో నుండి 3 ఇళ్ళు దగ్ధం అవటం జరిగిందండి. ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా నిరాశలు అయ్యారు. వాళ్ళకి తాళ్లరేవు లయన్స్ క్లబ్ తరఫున ఏమైనా సహాయ సహకారాలు అందిద్దామనే ఉద్దేశంతో 3 కుటుంబాలకి కూడా 25 కేజీలు రైసు, నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందండి. మిలాదున్ నబీ పర్వదినాన్ని బుధవారం కాకినాడ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలోని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు శాంతి యాత్రలు చేపట్టారు. కాకినాడ జగన్నాథపురం జయరామారావుపేట మసీద్ సెంటర్ నుండి ముస్లిం పెద్దలు ర్యాలీని ప్రారంభించారు. జయరామారావుపేట నుండి జగన్నాథపురం మసీద్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ఖవ్వాలీలతో పాటు డప్పుల హోరుతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మిలాదున్ నబీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకినాడ పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముస్లింలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం ఒక సన్మార్గమన్నారు. సర్వ మానవాళి శ్రేయస్సు శాంతి నెలకొల్పడం కోసం మహమ్మద్ ప్రవక్త చేసిన కృషి గుర్తు చేశారు. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని పేర్కొన్నారు. గురువు గౌస్ మహద్ హబీబీ మాట్లాడుతూ మనిషి జీవితంలో దైవ మార్గంలో నడవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండి ఖాన్, ఎండి అన్సార్, ఎఫెక్స్ స్కూల్ అధినేత ఎంఏ బిగ్సార్, తాజుద్దీన్, ఎస్కే రహీం, బేగ్, మాహిద్దీన్, షేక్ బాసా, పైసల్, అన్వర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. లోపలికి వెళ్తారు. ఎండి వీరు సార్ ఒకసారి ఎలా చూడండి సార్, ఒక ఫోటోకి निकालो मैं निकाल ले सामने निकलो छोड़ेंगे। अल्लाहू अकबर, अल्लाहू ఆయన పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఈరోజు చూసుకుంటే, ఆయన పుట్టింది ఇప్పటికి చూసుకుంటే 1501 సంవత్సరం అయిందండి. చూడండి, 1501 సంవత్సరం అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా పుట్టినరోజు చేసుకుంటామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మనం అందరూ ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే కొద్ది రోజులకే మర్చిపోతున్నారు. అంటే మహమ్మద్ ప్రవక్త ఎంత గొప్ప వ్యక్తితో చూడండి. ఎందుకంటే గొప్ప వ్యక్తి అయినా 1500 సంవత్సరం, ఒక సంవత్సరం కింద ఆయన ఏం మాట్లాడారంటే, ఆయన జన్మించిన తర్వాత ఆయన జీవితంలో ఈ సమాజంలో భవిష్యత్తులో ఎలా ఉండాలి ప్రజలంటే, ఆ ప్రజలకి ముందు కావాల్సింది అన్నిటికంటే ముఖ్యం శాంతి కావాలి. శాంతి ఎక్కడుంటే అక్కడే సౌభాగ్యం ఉంటుంది, అక్కడే అభివృద్ధి చెందుతుంది, అందరూ బాగుంటారని శాంతి సందేశం ఇచ్చాడు ఆయన. దాన్ని పాటించారు అందరూ కూడా. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడైనా సరే మన గ్రామంలో కానీ మన ప్రాంతంలో కానీ దేశంలో కానీ ఎక్కడ శాంతి ఉంటే ఆ దేశాలు బాగుంటున్నాయి, ఎక్కడ శాంతి ఉంటే ఆ గ్రామాలు బాగుంటున్నాయి, ఎక్కడ శాంతి ఉంటే ఆ ప్రాంతాలు బాగుంటున్నాయి, ప్రజలు బాగుంటున్నారు. చూడండి, ఎక్కడైనా సరే ఎక్కడ అశాంతి ఉంటే అక్కడ మానవ మహోపకారి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారి 1501వ జన్మదిన వేడుక యావత్తు ప్రపంచం ముస్లిం సోదరులందరూ కూడా చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. మహాప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారు 100 సంవత్సరాల కింద కాదు, 1000 సంవత్సరాల క్రింద కాకుండా 1500 సంవత్సరాల క్రితం యావత్తు సమాజానికి ఒకటే సందేశం ఇచ్చారు. మానవు ఎవడైనా సరే ఆయన మానవునికి సమాన గౌరవం కల్పించాలి. ఏ మతాన్ని కూడా కించపరచకూడదు. ఏ మతపరుడైనా సరే వాటికి సోదర భావంతో మెలగాలి అని మా ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారు మాకు సందేశం ఇచ్చారు. చాలా ఈరోజు ఈ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పవిత్ర ఊరేగింపుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారికి,
అలాగే పోలీసు సిబ్బంది వారికి కూడా, ఎస్పీ వారికి, అడిషనల్ ఎస్పీ వారికి కూడా మా ముస్లిం సమాజం తరపున నేను హృదయపూర్వకంగా మా ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కృతి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా. కాకినాడ అపోలో ఆసుపత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు అపోలో వైద్య బృందం వెల్లడించింది. అయోడిక్ డీసెక్షన్ తో పాటు గుండె రక్తనాళాల్లో బ్లాకులతో బాధపడుతున్న 62 ఏళ్ల మహిళకు వైద్యులు ప్రాణాపాయ స్థితిలో శస్త్రచికిత్స చేసి కాపాడినట్లు తెలిపారు. ఈ మేరకు కాకినాడ రాయల్ పార్క్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అపోలో వైద్య బృందం శస్త్రచికిత్స వివరాలను వెల్లడించింది. సుమారు 8 గంటల పాటు శ్రమించి దెబ్బతిన్న అయోర్టాను కృత్రిమ గ్రాఫ్ట్తో భర్తీ చేయడంతో పాటు బైపాస్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ పుష్యమి వేములపల్లి నేతృత్వంలో కార్డియాలజీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్, ఐసీయూ, నర్సింగ్ బృందాల సమన్వయంతో చికిత్స విజయవంతమైందన్నారు. మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కాకినాడలోనే అత్యాధునిక గుండె వైద్యం అందుబాటులో ఉందని వైద్యులు తెలిపారు. ఇలాంటి మన అవుట్కమ్ తీసుకురావడం అనేది గొప్పతనం. లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్, we are not only protocolized, standardized operating systems in every field, also we are education wise kuda oka department of neurosurgery and medicine ilanti kuda highest standard lo education kuda jarugutundi. DNB programs nadustunnai. So andukosmani Apollo Hospital is standardized and maintain the standards to the level what international standards has been going on. So thank you very much. The people is going to give you the explanation how they did, how they got it. Thank you. అండ్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. ఇంపార్టెంట్గా కోకైన్ డ్రగ్ అబ్యూస్ కూడా చేసే వాళ్ళల్లో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ట్రామా, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కారణం. సో ఎలా ప్రజెంట్ అవుతారంటే సడన్గా చాలా సివియర్గా చెస్ట్ పెయిన్ రావటం, అంటే మనకి చిరిగిపోతున్నట్టు, పొడి చేసినట్టు, ముందు నుంచి వెనక్కి తంతున్నట్టు, నడుం నొప్పిలాగా రావటం, ఇలా రకరకాలుగా వస్తుంది చెస్ట్ పెయిన్ అని. దాంతోపాటు కళ్ళు తిరిగి పడిపోవటం, ఆయాసం రావటం, స్వెట్టింగ్, లేదా ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే పెరాలసిస్, స్ట్రోక్ లాగా రావటం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం, బ్లరింగ్ రావటం, ఇవన్నీ కూడా వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. అపోలో హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. యాక్చువల్గా మేడం గారు నా దగ్గరికి ఒక 2 weeks నుంచి చెస్ట్ పెయిన్ అని వస్తున్నారు. నేను ఆవిడకి యాంజియో చేయించుకోండి అని చెప్తా ఉన్నాను, బికాజ్ ఆవిడకి ఈసీజీలో మైల్డ్ చేంజెస్ ఉన్నాయి. ఆ రోజు వచ్చిన రోజు మాత్రం షీ వాజ్ కంప్లైనింగ్ ఆఫ్ సివియర్ పెయిన్. రాగానే మేము క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళగానే యాంజియో చేయగానే ఐ హ్యావ్ నోటిస్డ్ ఏ బిగ్ టేర్ ఇన్ ద అయోటా. అయోటా అంటే మన గుండె నుంచి మొత్తం బాడీకి అంతా సప్లై చేసే ఒక పెద్ద బ్లడ్ వెజల్. దాంట్లో అది పెద్ద టేర్ నోట్ చేయగానే ఇట్స్ కాల్డ్ అయోటిక్ డిసెక్షన్. దట్స్ ఎ వెరీ సర్జికల్ ఎమర్జెన్సీ అండి. ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ ఇమీడియట్లీ బికాస్ అది చాలా త్వరగా వర్సన్ అయిపోతుంది. టేర్ ఏమవుతుందంటే ఎంటైర్ మొత్తం ఆ స్ట్రెచ్ అంతా వెళ్ళి హైపోటెన్షన్కి వచ్చి పేషెంట్ విల్ డిటోరియేట్ విత్ ఇన్ మినిట్స్ అండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం బీపీ చాలా లోగా మెయింటైన్ చేస్తాం. బీపీ పెరిగింది అనుకోండి, ఆ టేర్ ఇంకా పెద్దదైపోతుంది. అది చూడగానే యాంజియోగ్రామ్ అయిపోగానే ఇమీడియట్లీ వీ షిఫ్టెడ్ హర్ టు ఐసీయూ. యాంజియోలు ఇది నోట్ చేయగానే డిసెక్షన్ వెరీ 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 సివియర్ కాంప్లికేషన్. జనరల్గా ఇలా వచ్చిన వాళ్ళు వెరీ లైక్ 10,000, 20,000లో ఇఫ్ దే మేక్ ఇట్ టిల్ ఆ సర్జికల్ ప్రొసీజర్ అయ్యే వరకు కూడా చాలా మంది ఉంటారు. ఆన్ టేబులే దే మైట్ గెట్ అరెస్టెడ్, దే మైట్ డిటోరియేట్, they may die any time అన్నమాట. వెరీ ఫ్యూ పీపుల్ విల్ మేక్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అండ్ ఇలాంటివి మన 2-tier సిటీస్ లైక్ కాకినాడ ఇలాంటి ప్లేసెస్లో చేసేవాళ్ళు కూడా వీ డోంట్ నో హౌ ఫార్ పీపుల్ విల్ డూ అలాగా ఉంటారో లేదా. హైదరాబాద్ ఇలాంటి చోట్ల ఓకే, బట్ ఇలాంటి చోట్ల ఇలాంటి ఒక ప్రొసీజర్ చేయడం వీ ఫీల్ రియల్లీ ప్రౌడ్ దట్ మేడం హ్యాస్ డన్ దట్. నేను ఇమీడియట్గా ఇది చూడగానే ఐ ఇన్ఫార్మ్ మేడం చెప్పగానే ఇమీడియట్లీ విత్ ఇన్ నో టైమ్ షీ సెడ్ వీ విల్ స్టెబిలైజ్ ద పేషెంట్. From there on she took. Actually it's a very complicated procedure. She was there. ఈ procedure చేయడానికి madam was there up to night 10:30, 11 o'clock I think she finished. She was doing 3 o'clock. మొత్తం స్టెబిలైజ్ చేసి బయటకు వచ్చేసరికి it became almost 7 hours she was inside. And దాంతో నన్ను కూడా అక్కడ ఉంచేస్తారు అనుకోండి, నేను యాంజియో చేసి ఇచ్చేయచ్చు. బట్ షీ వాంటెడ్ మీ టు బీ దేర్ అండ్ షీ వాజ్ వెరీ ష్యూర్ దట్ మేము ఛాలెంజ్ లా తీసుకున్నామండి. ఇలాంటి కేసెస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. జనరలీ అంటే వీ కెన్ జస్ట్ వాళ్ళ అటెండర్స్ చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పేషెంట్ అటెండర్స్. దే వర్ వెరీ కామ్, దే అండర్స్టూడ్ హర్ కాంప్లికేషన్స్. నేను చెప్పగానే వాళ్ళ రిలేటివ్స్ అందరితో కూడా మేము చెప్పాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని అవుట్కమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను కాకినాడలో ఉంటాను. నాకు వెంకటేశ్వర గారి దగ్గరికి వచ్చానమాట. వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ అనగానే నాకు అసలు నేను 2 months నుంచి చూపించుకుందాం అనుకుని సరేలే 63 years ఎందుకులే ఊరుకొని నేను మా హస్బెండ్ని ఖండించానండి.
వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాక యాంజియోగ్రామ్ చేశాక చేయించుకోవాలమ్మా అన్నారు. అంటే ఇలా చురుకు పోటు వస్తుందండి. నాకు నొప్పిగా అనిపించేది కానీ నాకు ఇది గుండె నొప్పి అని నాకు తెలియదండి. నాకు తెలియదు, ఆయాసం వల్ల వస్తుంది అనుకున్నాను. ఆయన చూడంగానే చేయించుకోమన్నారు. ధైర్యంగా ఏదో స్టంట్ పడుతుంది అనుకున్నాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం. కానీ ఇక్కడికి వచ్చాక ఇవన్నీ పుష్పి మేడం గారు, వెంకటేశ్వరరావు గారు, సందీప్ సార్ ఇవన్నీ చేసి నన్ను చాలా, అంటే నేను చెప్పాలంటే మా అమ్మగారు లేకపోయినా నన్ను ఒక పునర్జన్మను ఎత్తించారు. మా అమ్మ ఎక్కడో ఉంటుందండి, ఆ అమ్మాయికి ఒక అమ్మని అలా ప్రసాదించారండి. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రావణమాస సారెను భక్తులు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్థం తొలిసారిగా కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివార్లకు సారి సమర్పించడం జరిగిందన్నారు. స్వామివారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు, ఈవో సత్యవాణి, ఆలయ అర్చకులు పొందూరి రంగాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు మల్లాడి విమల, చొక్కాలత, పాబోలు పద్మజ, తుమ్మల సత్యబాబు, నందమూరి సీతాలక్ష్మి, ఉప్పుడి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు వారికి సమర్పించినటువంటి మధు వర్గద్వయం మేనేజర్ బాబు బ్రహ్మాండ నాయకుడైన కాకినాడ జగన్నాథుల్లో ఏం చేసినటువంటి శ్రావణ మాసంలోనే ఎందుకు అధికంగా పద్మావతి ఈసారి కార్యక్రమం ఇవ్వాలనే చరిత్రలో శ్రీ వెంకటేశ్వర వైభవం, పద్మావతి పరిణయం అనే పుస్తకాలు ఉన్నాయి. చరిత్ర, వెంకటేశ్వరం చరిత్ర, వెంకటేశ్వరం ఎలా ఉద్భవించారు, వైకుంఠంలోంచి ఎందుకు భూలోకం వచ్చారు, ఈ వెంకటేశ్వర అవతారం కలియుగంలో ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది, ఇవన్నీ కూడా ఆ శ్రీ వెంకటేశ్వర వైభవం అలాగే పద్మావతి పరిణయంలో రాశారు. ఈ పద్మావతి పరిణయంలో భాగంగా వెంకటేశ్వర వారి భూలోకంలో వచ్చిన తర్వాత ఆవిడ తల్లిగారైన ఒకలాదేవి ఆశ్రమంలో వెంకటేశ్వర వారు ఉండేవారు. ఒకలాదేవి ఆశ్రమంలో వెంకటేశ్వర వారిని ఆకాశరాజు అనే రాజు చూశారు. ఇక్కడ ఆశ్రమం ఏంటి, ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అని పరిశీలన చేశారు. చేస్తే మేము ఏదో పుట్టబడి కోసం వచ్చామని, మాకు ఆసరా లేక ఇక్కడ ఉంటున్నామండి, మాకు అవకాశం ఇవ్వండి, మీ భూర్భాగంలో ఉండి నేను మా కొడుకుని పెంచుకుంటాను అని చెప్పి ఆ ఒకలాదేవి వెంకటేశ్వర స్వామి గారిని పెంచుకున్నాడు. మనకి కనకదుర్గ అమ్మవారు చెప్పేసి కనకదుర్గ అమ్మవారు అంటే చాలా పేరు నుంచి కూడా మన ప్రతిష్టాత్మకమైన ఆలయం, అక్కడి నుంచి చేయాలని చెప్పారు. ఇది కూడా అలా ప్రారంభించాం. ఈరోజు ప్రారంభించుకున్నప్పుడు భక్తులందరూ మొదలెట్టినప్పుడు అక్కడ చాలా ఎండగా ఉందండి. కాలు చెప్పులు నడుస్తున్నాం, పక్కన కాలు కాలిపోతాయి, నాకే కాలు కాలిపోతున్నాయి, భక్తులందరూ వస్తున్నారు, కాలు కాలిపోతున్నాయి, మనసులు అనుకున్నాం. శివాలయం దానికి వచ్చామండి, చల్లబడిపోయింది. శివాలయం దగ్గరికి చల్లబడిపోయింది, దేవుడు చల్లబడిచారని అనుకున్నాం. నేనంటే పక్కన చెప్పాను, కాలు కాలుతుందని చెప్పి చల్లబడుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి మొత్తానికి మళ్ళీ ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈరోజు సారి ఎంతమంది భక్తులు తీసుకొచ్చిన సారిని నేను కాకినాడ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వామివారికి సాధించినట్టుగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు భావిస్తున్నాను. మనం జయ శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటాచలాధీశం ప్రియాధ్యాతవక్షం కృతచేతన మందారం శ్రీనివాస మహంహరే. కాకినాడ జగన్నాథపురంలో వేంచేస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ దేవస్థానంలో మొట్టమొదటిసారిగా శ్రీ అల్వేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అనగా వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవికి, ఆకాశరాజపుత్రి అయిన పద్మావతికి కూడా మొట్టమొదటిసారిగా చీరా సారే సమర్పణ కార్యక్రమం పెట్టారు. కాకినాడ స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడ వెంకటేశ్వరరావు గారు, స్థానిక దేవాలయం అర్చకులు, తర్వాత దేవాలయం ధర్మకర్త గారు, చైర్మన్ గారు, అలాగే కాకినాడ వెంకటేశ్వర దేవస్థానం స్థానిక దేవస్థాన అర్చకులు ఐఓ గారు, సత్యవాణి గారు అందరూ కూడా సంకల్పించి ఈ యొక్క కార్యక్రమం పెట్టారు. ఈ రోజు చాలా భారీ ఎత్తున అందరూ అతి ఉత్సాహంతో, అమిత ఆనందంతో చాలా భారీ ఎత్తున చీరా సారే కార్యక్రమం తెచ్చారు. ఈ చీరా సారే కార్యక్రమం కాకినాడ జగన్నాథపురంలో వేయించేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నుంచి మేళతాళాలతో అతి వైభవంగా బయలుదేరి శ్రీ అల్వేలమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చేరుకుని అక్కడ ఘనంగా అమ్మవార్లకు సారి సమర్పణ కార్యక్రమం పెద్దల సమక్షంలో సమర్పించడం జరుగుతుంది. స్వామివారి వైకుంఠంలో ఉన్న అమ్మవారు లక్ష్మీదేవి గారికి, అలాగే ఆకాశరాజభూతి పద్మావతి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి వారికి ఈ చీరా సారి సమర్పణ మన మానవ మాత్రులు ఎవరి వల్ల కాదు. ఆయన కొన్ని లక్షల కోట్ల ఆస్తిపరుడు. ఆయనకి మనం చీరాకో సారే సమర్పిస్తున్నాం అంటే చాలా వైభవమైనది. ఎవరైతే ఈ చీరా సారి సమర్పించి అందులో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్న వారికి ఆయురారోగ్యాలు, సత్సంతానం, ప్రధానంగా సంతానం కలుగుతుందని చెప్పి ఇది ఇందులో వేదాల్లో చెప్పబడింది. సత్సంతానం జరుగుతుంది, పుత్ర పౌత్ర మనవలు కూడా పుడతారు అని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా ఈసారి చీరా సారే కార్యక్రమంలో భక్తులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని స్వామివారి సమర్పించవలసిందిగా కోరుతున్నారు. ప్రపంచ శాంతి దూత మదర్ తెరీసా అని భారతదేశంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఎనలేనివని పీటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్, క్రీస్తు సంఘం డైరెక్టర్లు టి జ్ఞానసుధీర్, రిక్కీగుట్టంలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తూరంగిలో గల పీటీ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో పీస్ సేవా సంఘం వ్యవస్థాపకులు మండవ దైవ సమాధానం ఆధ్వర్యంలో మదర్ తెరీసా 116వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎన్టీయూసీ నాయకులు సపతి ఫణేశ్వరరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పీటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్, విశిష్ట అతిథులుగా క్రీస్తు సంఘం డైరెక్టర్లు టి జ్ఞానసుధీర్, రిక్కీగుట్టంలు పాల్గొని మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా విశ్వమాత మదర్ తెరీసా శాంతి మార్గాన్ని అందరూ అలవర్చుకోవాలని కోరారు. చక్కటి కార్యక్రమాలను ప్రతి ఏటా చేస్తున్న దైవ సమాధానాన్ని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. పీస్ సేవా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు దైవ సమాధానం మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపమైన మదర్ తెరీసా జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 16 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే ఈ ఏడాది కూడా సుమారు 1000 మంది పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు నూతన వస్త్రాలు, రగ్గులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండవ శాంసన్, గుడిపాటి కిరణ్ కుమార్, కొల్లబొత్తుల బ్రహ్మస్వామి, దుగ్గన దొరబాబు, కుంచే బంగారు బాబు, గొల్లపల్లి సుబ్బరాయుడు, కాండ్రు రాజ్ కుమార్, గొల్లపల్లి సూర్యప్రకాష్, ఎర్రనీటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈయన ఇచ్చిన ఒక 20 చీరలతో స్టార్ట్ చేసాం. పంచాయతీ వ్యాపారం తీసుకొని వచ్చి తర్వాత సంవత్సరం కూడా ఒక 50 మందికి ఇచ్చాం. పంచాయతీ వ్యాపారులు బాగా లేని వాళ్ళకి. ఈ 2 కార్యక్రమాలు చూసి ప్రసన్న కుమార్ గారు, మా సెంటర్లో ఉన్న రవీంద్ర నగర్ యువ సంఘ కుర్రోళ్ళు, మేమన్నా మీకు అలా కాదని చెప్పేసి ఆ సంవత్సరం నుంచి వాళ్ళు అలా నడుపుతూ వచ్చారు. అలా నడుపుతూ ఉండగా గాయత్రి కళ్యాణ మండపం వారు నాకు ఫ్రీగా ఇచ్చేవారు. అంత పైన ఉన్న కమిటీ వారికి నేను జరపడం తెలిసి క్రిస్టియన్ సంస్థకి ఇక్కడ ఇస్తున్నారు, అన్ని మత ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ ఇవ్వద్దు అనేది వాళ్ళకి వచ్చింది. మళ్ళీ వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి అప్పటి నుంచి కూడా సంఘం ఇక్కడ నడపడం కుదరదని చెప్పేసి మాకు కొన్ని కఠినంగా నిర్ణయాలు ఇవ్వడం జరిగింది. మాకు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితిలో కేసీ కుమార్ గారు మా అందరికీ, మన ఊరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఉన్నవాడు ప్రతి ఓడు తింటాడు, లేనివాడు ఇప్పుడున్న ముసలాళ్ళు కానీ, హ్యాండిక్యాప్లు కానీ వీళ్ళందరూ కూడా ఏమైంది కనీసం కొనుక్కోలేని పరిస్థితి లేనివాడు చాలామంది ఉంటారు. అలాంటిది ఓ మదర్ తెరీసా పుట్టినరోజు నాడు ఇలా చేయాలని ఆలోచన మన సమాధానానికి రావడం, సమాధానంలో సంస్థ స్థాపించడం, ఈ సంస్థ ద్వారా ఇంతమందికి హెల్ప్ చేయాలని ఆలోచన రావడం, మన ఊళ్ళో మన సమాధానం ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి సేవ చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు, అందులో సమాధానం ఒకడు.
సమాధానం అనే వ్యక్తి సాధారణ వ్యక్తి, మరీ డబ్బులున్న వ్యక్తి కూడా కాదు, అయినా 10 మందికి ఉపకారం చేసే మనిషి. అదే నేనైనా కానీ మన పక్కింటి వాళ్ళు చేయలేం, ఏదో వస్తే మనం ఏదో ఉపకారం చెప్తాం తప్ప పలానోళ్ళు పెట్టాలనే విషయం ఏమున్నా పెట్టలేం. ఈ రోజు సమాధానానికి ఇలాగా 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు చేసుకొస్తున్నాడు. అదే ఆ విధంగా మన కేజీ కుమార్ గారు కానీ, ప్రసన్న కుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పెద్దల సహకారం, మేమందరూ సహకారంతోనే ఆయన చేసుకొస్తున్నాడు. కానీ ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా 10 కాలాల పాటు చేయాలని, ఇదే కార్యక్రమాన్ని అభివృద్ధి జరగాలని నాకు ఇచ్చిన ఈ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకి నన్ను ఆహ్వానించినటువంటి పీస్ సేవ చేయడం అనేటువంటిది చాలా సాహసోపేతమైనటువంటి పని. ఎందుచేతనంటే సమాధానం గారి గురించి ఈ పరిసర ప్రాంతాల్లో ఎరగినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ తెలిసినటువంటి ఆయన ఆర్థిక పరమైనటువంటి సామర్థ్యం కూడా అందరూ ఎరిగినటువంటి వారే. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మదర్ తెరిసా యొక్క ప్రేరణతో, లేక ఆమె చేసినటువంటి పని యొక్క ప్రేరణతో వారు ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన చాలా గొప్పది. అందుని బట్టి ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. మదర్ తెరిసా రికీ గారు తెలియజేశారు. అయితే మన ఇండియా దేశంలోనికి 1929 సంవత్సరంలో వచ్చిందంటే ఇంకా అప్పటికి బ్రిటిష్ వారి పరిపాలన ఇంకా జరుగుతుంది. పరిపాలన అయితే జరుగుతుంది కానీ దేశం మాత్రం చాలా పేదరికంలో ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ధనికమైనటువంటి దేశాన్ని దాదాపుగా 400 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత పూర్తిగా పేద దేశంగా చేసేసాడు. కనుక చాలా పేద స్థితిలో ఉన్నటువంటి దేశంలో ప్రజలు కూడా చాలా పేదరికంలో ఉన్నారు. మదర్ తెరిసా నమ్మినటువంటి ఒక మాట ఏమిటంటే, ఆమె ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే 1910 ఆగస్ట్ 22 ఆగస్ట్ 26ని అగ్నెస్ గోన్షా బొజాక్షు అనే ఆవిడ ఈ లోకంలోకి ప్రవేశించారు. యుగోస్లావియా ప్రాంతంలో ప్రవేశించారు. దాని నిమిత్తము కాకినాడలో మన పీస్ ఫౌండేషన్ ద్వారా, మన ప్రెసిడెంట్ సమాధానం గారి ద్వారా సేవ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఒక 500 మందికి ఈ ప్రాంతంలో, జగన్నాపూర్ ప్రాంతంలో మన కేజీ కుమార్ గారి వారి ప్రెమిసెస్లోని ఈ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ మన దేశంకి, మన ప్రపంచానికి. ఆవిడ ఎక్కడి నుంచో వచ్చి, ఏదో దేశం నుంచి వచ్చి భారతదేశంలో ఉండి 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఆవిడ వచ్చేసారు మొత్తం అంతా. వాళ్ళ మదర్ని తర్వాత చూడలేదు ఎప్పుడని, ఆవిడ సిస్టర్స్ని ఎప్పుడు చూడలేదు. అంతా వచ్చి మన దేశంలో వచ్చి కలకటాల ప్రాంతంలో అక్కడ బెంగాలీ నేర్చుకుంటూ అక్కడ ఆవిడ పడుకొని చూసుకుంటే, ఎప్పుడైనా కలకటా వెళ్ళి చూస్తుంటే చారిటబుల్ మిషన్ ఆఫ్ చారిటబుల్ అక్కడ చూస్తే ఆవిడ బల్ల మీద పడుకునేది. అవి కూడా ఈ రోజుకి కూడా ఉన్నాయి. అసలు పరుపు అనేది ఉన్నది. వైట్ డ్రెస్ తోటి, బ్లూ అంచుతోటి సేవ చేసింది. లెపర్సియల్ మధ్య సేవ చేసింది. పిల్లల నుంచి ఎంతోమంది చదివించింది. ఎంతోమంది డొనేషన్లు ఇస్తే అవన్నీ వారు ఎదుర్కొంటూనే పంచిపెట్టింది. మన దేశం గౌరవించారు, ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఆవిడ్ని మనము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ ప్రపంచానికి ఎలా సేవ చేయాలో ఆవిడ జ్ఞాపకార్థం, ఆవిడ పుట్టుకుని ఆయన బర్త్డే నిమిత్తము పీస్ ఫౌండేషన్ వారు జగన్నాపూర్ తూరంగి ఏరియాలోని గొప్ప కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు వారందరికీ అందరి తరఫున వందనాలు చెప్తున్నాం. ఏళ్ల తరబడి ప్రధాన సమస్యగా ఉన్న ఏలేశ్వరం అప్పన్నపాలెం వంతెనను తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఏలేశ్వరం మున్సిపాలిటీకి చెందిన అధికార్, న్యూస్ అధినేత ఎండి అధికార్ ఒక్కరోజు నిరసన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అప్పన్నపాలెం పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, పలువురు పాత్రికేయులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎండి అధికార్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా అప్పన్నపాలెం వంతెన నిర్మాణాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన కృంగిపోవడంతో సుమారు 13 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, సంబంధిత గ్రామాల రైతులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో వంతెన నిర్మాణానికి డిపిఆర్ రూపొందిస్తామని హామీలు ఇస్తూ కాలయాపన చేశారే తప్ప నిర్మాణ పనులు చేపట్టలేదని విమర్శించారు. వంతెన పరిస్థితిని పలువురు జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పరిశీలించడం మినహా సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోలేదన్నారు. తక్షణమే అప్పన్నపాలెం వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలను సమీకరించి
ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జయభీమరావు భారత్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడిశెట్టి వీరబాబు, జోసెఫ్ ఆండ్రూస్, రాచర్ల రమేష్, ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ సత్యనారాయణ మాస్టర్తో పాటు పలు గ్రామాల ప్రజలు, యువత, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అధికార్. గత వారం రోజుల నుంచి ఈ యొక్క అప్పనపాలెం ఏలేశ్వరానికి సంబంధించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని గత 2020లో కృంగడం జరిగింది. 2023న దీనికి ఒక ప్రాతిపదిక విడుదల చేస్తున్నామంటూ అప్పటి ముఖ్యమంత్రికి వంగాగీత ఎంపీ వారు తెలియజేశారు. కానీ 2023-24 కూడా ఈ బ్రిడ్జికి ఎటువంటి దిశానిర్దేశం లేదు. మళ్ళీ వరదలు రావడం, 2023లో ఏదైతే బ్రిడ్జి కాను ఒరిగిపోయిందో అప్పుడు ఆ తరువాత ఈ ఎమ్మెల్యే గారు ప్రకటన తర్వాత కూడా ఈ యొక్క బ్రిడ్జి కోసం నిధులు మంజూరు అవుతున్నాయంటూ ఒకసారి 13 కోట్లు, ఒకసారి 14 కోట్లు, ఒకసారి 16 కోట్లు అంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రకటన చేయడం జరిగింది. తదుపరి ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దీనికి 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. త్వరలోనే బ్రిడ్జి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు కూడా ఇవి ప్రకటించడం జరిగింది. మీ బ్రిడ్జి త్వరితగతిన పూర్తవుద్దని ఆ ఇంజనీర్ గారు ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను ఎంతకాలం చూసినా ఈ బ్రిడ్జి హామీలకు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ హామీలకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీనికి సరైన జీవోను కూడా ప్రకటించే పరిస్థితి లేదు. 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆ 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన తరువాత ఏదైతే కాంట్రాక్టర్ని ఎవరిని పెట్టారు, టెండర్లు ఎవరిని పిలిచారు, టెండర్లు ఎవరు వేశారు, అసలు ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయం ఖచ్చితంగా 18 కోట్లు అవుతుందా ఏంటి అనే దానిపై సరైన జీవో పాస్ చేయకుండా తాత్కారం చేస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా కాకుండా అయ్యా మాకు ఈ బ్రిడ్జిని నిర్మించండి. బ్రిడ్జి కేవలం పాలెంకి సంబంధించిన గ్రామవాసులకు మాత్రమే కాదు, ఇది సుమారు 13 గ్రామాలు, జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన 13 గ్రామాలకి ఈ యొక్క బ్రిడ్జి మార్గదర్శకం. రైతులు నడుస్తుంటారు. రైతులు పండించిన కూరగాయలు ఎక్కువ శాతం ఏలేశ్వరం సంతలో అమ్ముకునే పరిస్థితి ఈ యొక్క బ్రిడ్జి మీద ఆధారపడి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరినన్నా రోగుల్ని తీసుకెళ్లాలంటే బోళ్ళంతా తాస్కారం జరుగుతుంది. అదే ఈ 13 గ్రామాల ప్రజలు ఈ అప్పన్నపాలెం బ్రిడ్జి మీద నుంచి ఏలేశ్వరానికి సుమారు 17 కిలోమీటర్ల లోపు గ్రామాలు. ఇక్కడికి రావాలంటే చాలా దగ్గర. వాళ్ళందరూ కూడా వైద్య సేవలు ఉపయోగించుకోవాలంటే ఇక్కడే ఉపయోగించుకుంటారు. అలాగే సుమారు 300 నుంచి 500 మంది విద్యార్థులు ఈ చుట్టుపక్కల అటు 13 గ్రామాలు, ఇటు అప్పనపాలానికి సంబంధించిన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రోడ్డు గురించి ఈ యొక్క బ్రిడ్జి గురించి ఎవరు పట్టించుకుంటూ లేదు అన్న ఉద్దేశంతో నేను ఒక్కరోజు నిరాహార దీక్ష ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. కానీ మనందరం కలిసి చెయ్యి కలిపితేనే ఈ యొక్క ఏలేశ్వరం భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఈ యొక్క 13 గ్రామాల రైతులు, విద్యార్థులు, ప్రజలు, అనేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు, వీళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుండి మేము కోరే డిమాండ్ ఒక్కటే, ఖచ్చితంగా జీవో ప్రకటించండి, 18 కోట్లు వెయ్యండి. హామీలు మాకొద్దు, ఆచరణలో మాత్రం ఈ బ్రిడ్జి కావాలి. ఇది కానీ జరగకపోతే ఇప్పుడు మేము ఖచ్చితంగా ప్రకటించడానికి ఈ యొక్క ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రేపనే టైంలో దశల వారీ ఉద్యమాలకి పునాది వేస్తున్నాం. ఆ తరువాత అవసరమైతే దీన్ని ఖచ్చితంగా దిశానిర్దేశం చేయకపోతే ఆమరణ దీక్ష చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి జన్మదిన వేడుకలు ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ను కట్ చేసి ఏలేశ్వరంలో గల భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో సీత ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
1,00,000 రూపాయల విలువ గల బీరువా, పుస్తకాలు, ఆట వస్తువులు తదితర సామాగ్రిని గొల్లపల్లి చేతుల మీదుగా పాఠశాలకు అందించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులకు వారి కుటుంబ సభ్యులకు భోజనాలు అందించారు. వారితో కలిసి బుజ్జి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుజ్జి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయానికి ఆమడ దూరంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులతో కలిసి భోజనం చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1,00,000 రూపాయల విలువ గల సామాగ్రిని పాఠశాలకు అందించడం జరిగిందన్నారు. వీరిలో కొంతమంది పింఛన్ సమస్య ఉందని తన దృష్టికి వచ్చినట్లు, ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సహకారంతో సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు ప్రత్యక్షంగా పరోక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, ఎంఈఓ అబ్బాయి, వరలక్ష్మి, ఏఓ రాజేష్, హెచ్ఓ దివ్యశ్రీ, పట్టణ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, లింగంపర్తి సొసైటీ చైర్మన్ పెంటకోట మోహన్, వైస్ ఎంపీపీలు చిక్కాల రాజలక్ష్మి, లక్ష్మణరావు, సాదే లోవరాజు, నాయకులు పసల సూరిబాబు, కుప్పల బాబ్జీ, ఇచ్చినగిరి శివప్రసాద్, పసల నాగేశ్వరరావు, రుచి రమేష్, శెట్టి చిన్న, సుంకర సత్యనారాయణ, గొల్లపల్లి కృష్ణ, మల్లా నరేష్, సప్ప అచ్చిబాబు, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఒక ప్రత్యేక దినం, నా జన్మదినం సందర్భంగా గ్రామంలో నా అభిమానులు, నా కార్యకర్తలు, మరి చాలామంది ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే రకంగా మండల ప్రజా పరిషత్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు మండల ప్రజా పరిషత్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మదర్ తెరిసా పుట్టినరోజు కూడా సందర్భంగా ఈరోజు మండల ప్రజా పరిషత్లో అక్కడ కూడా మరి మదర్ తెరిసా గారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించి అందరూ కూడా ఘనంగా ఈరోజు మండల ప్రజా పరిషత్లో మరి అన్నీ చేసాం. మరీ ప్రత్యేకంగా మరి ఏ పుట్టినరోజు సందర్భంగా కూడా నేను ఏ కార్యక్రమం చేసుకోలేదు. మరి అభిమానులు ఎవరైనా వస్తే శుభాకాంక్షలు చెప్పడం తప్ప నా స్వతంత్రంగా ఎప్పుడు చేసుకోలేదు. కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలి. మరి మండల ప్రజా పరిషత్కి అతి పూతవేటు దూరంలో ఉన్న భవితా స్కూల్లో మరి సుమారు 100 మంది మరి విభిన్న ప్రతిభావంతులైన మరి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి వీరికి ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనాలు మా అభిమానులందరూ కూడా పెడతా ఉంటారు. నా పుట్టినరోజు ఈ రోజు అయితే నేను భోజనం పెట్టాలి, వారితో పాటు భోజనం చేయాలి, వారి అందరితో కూడా సరదాగా గడపాలి, వారి అందరినీ కూడా మరి నేను సరదాగా వాళ్ళతో గడపాలనే ఆలోచనతో కార్యక్రమం చేస్తూ మరి అదే రకంగా అదే కాకుండా మరి ఈ స్కూల్కి మరి ఎవరైతే విభిన్నమైన ప్రతిభావంతులమైన ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా మరి కొన్ని క్రీడా వస్తువులు, కొన్ని పుస్తక సామాగ్రి, వారికి సంబంధించిన బీరువాలు సుమారు 1,00,000 రూపాయలు వెచ్చించి మా సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి అందించడం కూడా వాళ్ళ సంతోషంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా భవిష్యత్తులో ఈ స్కూల్కి మరి నేనున్నంతకాలం ఈ స్కూల్కి ఏ అవసరం ఉన్నా సరే మరి రాజకీయాల్లో ఉండొచ్చు పోవచ్చు, లేకపోతే పదవుల్లో ఉండొచ్చు పోవచ్చు, కానీ మా ట్రస్ట్ తరఫున ఈ స్కూల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. అదే రకంగా వీళ్ళంతా కూడా కొంతమంది వికలాంగులకి, భిన్నమైన ప్రతిభావంతులకి పెన్షన్లు ఏమని చెప్పడం జరిగింది. మరి మా సోదరిమణి పత్తిపాటి వరకు శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభరాజు గారి దృష్టిలో పెట్టి ఈ రోజైతే మరి పెన్షన్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉందో ఈ స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేలాగా మరి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే సహకారంతో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఈ రోజు నేను భాగస్వామి అవడం
వీరి మధ్యన నీ పుట్టినరోజు జరుపుకోవడం నా జీవితంలో ఒక అత్యంత అద్భుతమైన రోజుగా నేను భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మరి మా మండల ప్రజా పరిషత్ మరి కార్యవర్గ సభ్యులు, అధికారులు, అభిమానులు, కార్యకర్తలు అందరికీ కూడా మరి నా జన్మదినాన్ని మరి ఎంతో ఘనంగా జరిపినందుకు వారందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ కూడా నా యొక్క అభినందనలు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని తుని పాయకరావుపేట ప్రాంతంలో ముస్లిం సోదరులు మిలాదున్నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రవక్త మహమ్మద్ బోధనలు, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి సందేశాలను చాటుతూ ముందుకు సాగారు. ఈ వేడుకల్లో మత పెద్దలు, ముస్లిం సోదరులు, యువత తదితరులు పాల్గొన్నారు. ప్రేమ, శాంతి, సోదరభావం, మత సామరస్యం సమాజంలో మరింత బలపడాలని పలువురు ఆకాంక్షించారు. वसल्लम के बारे में नज़र कबूल अता फरमा। तमाम साहबीन, तमाम ताबीन, ताबईन, खुलाफा राशिदीन, अइम्मे मुस्तहदीन के बारे में नज़र कबूल अता फरमा। आदम अलैहिस्सलाम से लेकर आज तक जितने भी मोमिन और मोमिनात इस दुनिया में तशरीफ। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.